మళ్ళా పోలీసులు ఒక నోటీస్ ఇచ్చారు. ఏంటంటే నేను ఒక పోస్ట్ పెట్టాను 25వ తారీఖులో 25/3 దాని ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఒక ఐజీ గారు నన్ను అప్రిషియేట్ చేశారు. ఇది ఖచ్చితంగా హత్యే, పోలీస్ డిపార్ట్కి అనౌన్స్ చేయాలి అని చెప్పి, నువ్వు లేకపోతే ఈ పార్టీకి కేసు క్లోజ్ చేసి ఉండేవారు, నువ్వు ఫైట్ చేస్తావు, బాగా చెయ్యి అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చేశారు. చాలా పెద్ద ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు, రిటైర్డ్ అయిపోయి చాలా రోజులైంది. నేను స్టూడెంట్ ప్రోగ్రామ్స్, యూత్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నా ఉద్యమాలు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నన్ను అప్రిషియేట్ చేసేవాడు కాదు. ఆయన మనసులో సంతోషం ఉందో లేదో తెలియదు, కానీ నన్ను అప్రిషియేట్ చేసేవాడు కాదు. అని మొన్న ఆయన ఫోన్ చేసి నేను అప్రిషియేట్ చేసేవాడికి నేను అది పోస్ట్ బుక్లో పెట్టాను. రోజుకి వందల మంది, వేల మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు కామెంట్స్ రూపంలో. అన్నా వదలొద్దు, నీ వల్లే కేసు అని ఎంతోమంది పోలీసులు మెసేజ్లు, ఎంతోమంది పబ్లిక్ మెసేజ్లు పెడుతున్నారు. రాష్ట్రం అంతా మెసేజ్లు పెడుతున్నారు. ఆయన పేరు చెప్పండి, ఆయన దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటాం అని మళ్ళీ నోటీస్ పంపారు. అన్న న్యాయమా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి? దాంట్లో నేను పెట్టిన దాంట్లో తప్పేమన్నా ఉందా? దాంట్లో నేను ఏదైనా ప్రొవోకేట్ చేశానా? నేను ప్రొవోకేట్ చేశానని నోటీస్ ఇచ్చారు. 136 కేసు రిజిస్టర్ చేసి 196, 96, 97 ఏదో పిఎన్ఎస్ చట్టం కదా పెట్టారు. నేను ప్రొవోక్ చేస్తున్నట్టు. నేను ఎక్కడన్నా ప్రొవోక్ చేశానా? మీకు నిజంగా బుద్ధుండుంటే నా మీద పెడతారా సెక్షన్? ఆ రోజు నేను ప్రొవోక్ చేసి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఆ రోజునున్న డిఎస్పీలు, ఐజీ, అడిషనల్ ఎస్పీ అందరినీ అడుగుతున్నాను నేను ప్రొవోక్ చేసి ఉంటే అక్కడ వచ్చి కేఏ పాల్ ప్రొవోక్ చేస్తూ నేను వీళ్ళందరినీ రెచ్చగొట్టానంటే ఇక్కడి నుంచి మీరు ఎవరు వెళ్ళరు అని చెప్పేసి అంటే, మీరు 2 రోజుల నుంచి ఇక్కడ పడుతున్నా, మీకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు పాల్ గారు, ఇది పద్ధతి కాదు, మీరు మాట్లాడే పద్ధతి కాదు అని నేను ఖండించి నన్ను ముందు కారులో కూర్చోండి అన్నారు. వ్యాన్ ఎవరు ఆపరని. అలా కాదు, మీరు ఎదురుండి అందరికీ నచ్చెప్పి కారుని బయటకు తీసుకెళ్ళండి. మేము అందరం ఒక ఎత్తు, మీరు ఒక్కలో ఒక ఎత్తు. మీరు చెప్పలేదా ఈ మాటలు నాతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు? డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను. ఆ రోజు నేను ప్రొవోక్ చేసి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ప్రవీణ్ కుమార్ గారి యొక్క బాడీని మీరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళగలరా? నేను ఎంతో సమయంతో మీకు కోఆపరేట్ చేసి అందరికీ దండాలు పెట్టి బతిమలాడుకుని నా మాట మీద గౌరవం ఉంచండి అని చెప్పి నేను దీని మీద పోరాటం చేస్తానని అందరికీ హామీ ఇచ్చి నీదే బాధ్యత అంటే నాదే బాధ్యత అని చెప్పి తీసుకొని మీరు వీడియోలు తీస్తారు కదా, ప్రతిదీని నేను మాట్లాడుతున్నది, నించున్నా కాడి నుంచి నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అన్నది ప్రతిదీ నా వీడియోలు తీస్తానే ఉంటారు కదా మీరు. ఎక్కడి నుంచో ఒక చోట నుంచి పెట్టండి బయట. మీరు నన్ను ఆ రోజున ఎలాగా వాడుకున్నారు? అసలు నాకు అటువంటి ప్రొవోక్ చేసే ఉద్దేశమే నాకు ఎప్పుడు ఉండదు. నేను ఎప్పుడు ప్రొవోక్ చేసే మనిషిని కూడా కాదు. ఈ కేసులో కూడా అలాగే మీరు న్యాయంగా చేస్తే ఈ కేసు ఖచ్చితంగా ఈ పార్టీకి బయటకు వచ్చేసింది. మీకు తెలిసి ఇది ఎందుకు మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజుకి బయట పెట్టట్లేదు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందుకు బయట పెట్టడం లేదు? తల మీద దెబ్బలు ఉన్నాయని బయట పెట్టట్లేదా? మొహం మీద దెబ్బలు ఉన్నాయని బయట పెట్టట్లేదా? 17 చోట్ల అనుమానాస్పద గాయాలున్నాయని బయట పెట్టట్లేదా? ఎందుకు బయట పెట్టట్లేదు? పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టాలి కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడితే
అది హత్య అని అందరికీ తెలిసిపోతుంది. మీరు పోస్ట్ మార్టం రిపోర్టు పెట్టకుండా మీరు సిట్ వేశారంటున్నారు. మీ సిట్ వాళ్ళు ఏం చేశారు? ఆయన ఇంటికి వెళ్ళి కంప్యూటర్ పట్టుకెళ్ళిపోయారు, హార్డ్ డిస్క్. ఆయన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. యాక్సిడెంట్ కేసులకి ఇవన్నీ అవసరమా? కాబట్టి మీరు ఏదో తేల్చండి. ఆయన మీదేమో దొంగ వీడియోలు, దొంగ సృష్టించిన వాళ్ళకి ఈ వీడియోలతో మాకు పోలీసులకు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చిన పెద్ద మనిషి ఐజీ గారు ఈ రోజున అవన్నీ వీడియోలు సంబంధం లేదన్నారు. సంబంధం లేకపోతే వీడియోలు చేసిన వాళ్ళని పట్టుకున్నారా? ఎంత దారుణంగా క్రిటిసైజ్ చేస్తున్నారు నన్ను గాని కొంతమందిని. నేను ఎవరినైనా క్రిటిసైజ్ చేశానా? ఏ కమ్యూనిటీని అన్నా తిట్టానా? అనుమానితుల్లో హిందువులు, ఫ్యానటిక్స్ హిందువులు ఉండొచ్చు, ఫ్యానటిక్ ముస్లిమ్స్ ఉండొచ్చు, అలాగే ఈయన ఎదుగుదల వారు లేని క్రైస్తవ నాయకులు కూడా ఉండొచ్చు అని చెప్పని చెప్తే ఒక కమ్యూనిటీ మీద, ఒక రిలీజియన్ మీద నేను నింద వేయలేదు. ఆమె సెక్యులర్ మ్యాన్. రోజు రోజుకి ఇటువంటి ఇచ్చి పల్సన అయిపోకండి పోలీస్ డిపార్ట్మెంట్. నా మీద మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏదన్నా కక్ష సాధింపు చేయాలనుకుంటే అది మీకే నష్టం అవుతుంది తప్పితే నాకేం నష్టం లేదు. కాబట్టి మీరు ఎవరినో ప్రతి ఓన్లీ చూసినట్టుగా నన్ను చూడకండి. నేనేం మీకు భయపడను, మీ నోటీసులకు భయపడను, మీరు చేసి ఏ పనికి భయపడను. ఎక్కడన్నా అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా ప్రశ్నించడానికి ఒక గొంతు, దట్ ఈజ్ హర్ష కుమార్. ఆ గొంతు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిల్లరే నోటీసులు, చిల్లర పనులు చేయకండి పోలీస్ డిపార్ట్మెంట్. ఉన్న పరువు కూడా కోల్పోకండి దయచేసి.